పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో గ్యాప్ ఉందా? పవన్ కళ్యాణ్ ఒక పారలల్ గవర్నమెంట్ రన్ చేసేందుకు ట్రై చేస్తున్నాడా? ఈ డిప్యూటీ సీఎం గారి డ్యూటీ ఏంటంటే అసలు ఎక్కడ కనపడితే అక్కడ అమాంతంగా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తడం. ఆయన్ని ఎప్పుడు పడేస్తాడో, ఏ లెవెల్ నుంచి పడేస్తాడో తెలియదు. మీరిద్దరూ అబద్ధాలతో బతుకుతున్నారు. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీని అమలు చేసేటువంటి భాగంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు అనేటువంటిది చాలా సీరియస్ కామెంట్ అండ్ సీరియస్ అలిగేషన్. అపచారం జరిగిపోయిందని ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి మెట్లు కింద నుంచి కడగటం స్టార్ట్ చేశాడు. ఎవడన్నా గుడిలో మెట్లు పైనుంచి కడుగుతాడా, కింద నుంచి కడుగుతాడా? ఎస్పెషల్లీ ట్రైబల్ ఉండేటువంటి ఏరియాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? వెనక్కు నెట్టేబడ్డ ప్రాంతాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటిస్తున్నారా? వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? మీరు కూటమిలోకి రాకముందు, అంతకుముందు మీరేం మాట్లాడేవాళ్ళు? ఏదేమైనా చూసుకున్నప్పటికీ కూడా కూటమి మధ్య మైత్రి ఎక్కువ కాలం ఉంటుందా? మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ అగ్రిమెంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమం 15 years మేము ఇద్దరం కలిసి ఉంటాం. 15 years ఎందుకు పెట్టుకున్నారు? రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఉండదు, ఉండకూడదు. దీనికి సాక్షాత్కారమే P4 అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. ఇప్పటి వరకు చూసినటువంటి విజన్ చాలు, ఇప్పటి వరకు చూపించినటువంటి గ్రాఫిక్స్ చాలు, ఇక కల్లబొల్లి మాటలు కట్టుపెడితే చాలు. ఇది ప్రతిపక్షం వైసీపీ కామెంట్. కూటమి సర్కార్ ఏర్పడి నెలలు గడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యం, ప్రజలకు చేసింది అంతా దండగా అనేటువంటి వైసీపీ కామెంట్లో నిజమెంత? కాస్త స్లోగా వెళ్ళొచ్చు కానీ అభివృద్ధిని పరవళ్ళు తొక్కిస్తామనేటువంటి కూటమి హామీలు నీటి మీద రాతలుగా మిగులుతాయా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎక్స్ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. జూపూడి గారు నమస్తే. నమస్తే. థ్యాంక్స్ అలాట్. చాలా కాలం తర్వాత మనం ఇంటరాక్ట్ అవుతున్నాం సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. మీ పార్టీ నేతలు చేశారో లేకపోతే మిగతా పార్టీ నేతలు చేశారో నేను క్లియర్ కట్గా చెప్పలేకపోతున్నాను. కానీ జూపూడి గారు, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ థ్రెట్గా మారాడు. పవన్ కళ్యాణ్ తన సపరేట్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ P4 అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారనేటువంటిది ఒక కామెంట్. ఒకవేళ అదే నిజమైతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో గ్యాప్ ఉందా? పవన్ కళ్యాణ్ ఒక పారలల్ గవర్నమెంట్ రన్ చేసేందుకు ట్రై చేస్తున్నాడా? అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే అసెంబ్లీలో P4ని ఒక ఫెస్టివల్గా చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ద్వారా దాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆకాశం అంతా ఎత్తి పొగిడినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకడు. కానీ నాగబాబు గారికి P4లో భాగస్వామ్యం కాదనేది మనం చూడాలి. ఎలా అంటే నిన్న నాగబాబు గారు అక్కడ పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురంలో ఆల్మోస్ట్ వాళ్ళు తెలుగుదేశం, జనసేన కొట్టుకునేంత పని చేసుకున్నాయి. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి కొన్ని అభివృద్ధి అంటే అభివృద్ధి కార్యక్రమాలకి నాగబాబు గారు అక్కడ ఎలా ఎలిజిబుల్ అయ్యాడో నాకు తెలియదు. ఈజ్ నాట్ ఏ మినిస్టర్. ఎమ్మెల్సీ అయ్యారుగా. ఎమ్మెల్సీ అయితే అతను నాకు తెలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో విత్ వాట్ అథారిటీ ఈజ్ ఓపెనింగ్ ఆర్ టచింగ్ ఆల్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీస్. నాకు తెలిసి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎమ్మెల్సీ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే నేను 8 years ఎమ్మెల్సీగా ఉన్నాను గవర్నర్ కోటలో. అవును. టోటలీ డిఫరెంట్. అండ్ ది జాగ్రఫికల్ ఏరియా ఆల్సో ఫర్ ఎమ్మెల్సీ, నాట్ ద స్టేట్. హీ హ్యాస్ టు సెలెక్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఆర్ కాన్స్టిట్యున్సీ. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచిన ఎమ్మెల్యే పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచి ఆంధ్రప్రదేశ్కి అధికారులు ఉన్నాయో నాకు తెలియదు కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మళ్ళీ అధికారులు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇది అంటే డిప్యూటీ సీఎంకి సపరేట్ అధికారాలు ఎక్కడ? ఎగ్జాక్ట్లీ రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే 6,000 లాంటిది లేదు కదా. అంటే నాకున్న కొద్దిగా నాలెడ్జ్లో నేను మాట్లాడతాను. ఉన్నాయో లేదో ఆయన డిప్యూటీ సీఎం. ఆ డిప్యూటీ సీఎం సెలవులో ఉంటే వాళ్ళ అన్నగారు దో ఈజ్ ఏ ఎమ్మెల్సీ
నాకు తెలిసి రాజ్యాంగం ఒప్పుకోదండి. ఉమ్. ఎక్కడికక్కడ అక్కడ పోయి నేను ముఖ్యమంత్రి గారి కుటుంబానికో డిప్యూటీ ముఖ్యమంత్రి గారి కుటుంబానికో బంధువు అయినంత మాత్రాన నేను వెళ్ళి ఇక్కడ మా ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి నిలబడి నేను ఒకదాన్ని శంకుస్థాపన చేయాలంటే ఐ థింక్ దాన్ని ఏమంటాం మనం, ప్రోటోకాల్ విల్ నాట్ యాక్సెప్ట్. అదే నాగబాబు గారు మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒక మీటింగ్లో ఆవిర్భావ సభలో 12 years 14 years 11 years 11 years 12th ఎంటర్ అయ్యారు. ఆ రోజు ఆయన స్పీచ్ నేను విన్నాను. చాలా తమాషాగా, అంటే ఐ హ్యావ్ గట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ బోత్ ద బ్రదర్స్. ఓకే. వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం కానీ, ఒక తమ్ముడు అన్నని గౌరవించడం కానీ, తమ్ముడు ఎలా కష్టపడుతున్నాడో వాడికి అండగా ఉండాలని వచ్చి అన్నని నిలబడటం కానీ, ఇంకొక అన్న బ్యాక్గ్రౌండ్లో ఉండి మొత్తం చూడటం కానీ, వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూడటం కానీ, ఆ కుటుంబం పాపం ఆయన డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత చిరంజీవి గారింటికి ఇడ్లీ చిరంజీవి గారే ఒక తండ్రిలాగా ఆయనకి వాళ్ళ వదిలికి కాళ్ళు మొక్కి తీసుకున్నదంతా ఆ గౌరవాన్ని నిజంగా నేను బ్రదర్స్ మధ్య ఆ ఇంటిమెసీ కానీ, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ, ఈ కంబైన్డ్ ఫ్యామిలీస్ అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత దాన్ని నేను ఒక సింబాలిక్గానే చూస్తాను. ఓకే. నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ సంబంధం బ్లడ్ రిలేషన్ అంతవరకే. దో ఇయర్ ఎమ్మెల్సీ నేను పిఠాపురం పోయి మా వాడు డిప్యూటీ సీఎం కాబట్టి అన్నీ నేను చేసి ఆయన లీవ్లో ఉన్నాడు, షూటింగ్లో ఉన్నాడు అంటే కుదరదు. ఆయన ఆ రోజు ఏమన్నాడంటే, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడతాడు అన్నప్పుడే ఆయన విజయం వచ్చేసింది. కానీ మమ్మల్ని ఎందుకు పంపించాడంటే, ఇక్కడ మేము సూపర్వైజ్ చేసుకోండి మీరు జాగ్రత్తగానే, నేను కొంతమంది వచ్చి పనిచేసాం, మా డ్యూటీ ఏంటంటే సూపర్వైజ్ చేసుకోవటం. ఆల్రెడీ ఆయన డిక్లేర్డ్ విక్టరీ డిక్లేర్ అయిపోయింది. కానీ కొంతమంది ఇక్కడ మూర్ఖులు ఏమనుకుంటున్నారంటే మా వల్లే గెలిచేమో అని అనుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ అన్నారు అని వర్మన్ అన్నారు. వర్మన్ అనకపోయినప్పటికీ కూడా అన్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాదు సార్, నేను అనలేదుగా. మీరు అనలేదు. ఆయన కర్మ అని మాత్రం మీరు అనలేదు, నేను అనలేదు. కానీ కర్మ అని వర్మనే అన్నారు అని నిన్న జరిగినటువంటి రక్కస్ మొత్తం అంతా కూడా తెలుస్తుంది కదా, జనసేన వర్సెస్ టీడీపీ మొత్తం అంతా అక్కడ. ఇప్పుడు ఆ కర్మ అది వర్మదైతే, ఆ కర్మ అంతా వర్మదైతే వర్మ రియాక్షన్ ఏంటో నేను కనపడింది. పవన్ కళ్యాణ్ ఆయన నాగబాబు గారు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన రగడ, జెండాలు తెలుగుదేశం ప్రదర్శించడం, అతను గోబ్యాక్ అంటాం, మీరు ఆ నినాదాలు కానీ పెట్టగలిగితే అవి చాలా నర్మగర్భంగా ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు మేము కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన జెండా ఉంటుంది, బీజేపీ జెండా ఉంటుంది, టీడీపీ జెండా ఉంటుంది, మా జెండాలు మాత్రమే ఉన్నాయి కానీ మేమేం స్లోగన్స్ ఇవ్వలేదు కదా అన్నాం. కానీ దానికి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఎయిదర్ ఆనరబుల్ సీఎం P4 అంటే మళ్ళీ అది P4 ఆయన పేరు కాదు, ఆనరబుల్ సీఎం హూ ఇన్వెంటెడ్ P4 ఆయన కానీ, ఆయన జాతీయ అధ్యక్షుడు అనుకుంటా, లేకపోతే పక్కనే ఉన్నటువంటి అక్కడ గాజువాకలో ఉన్నటువంటి స్టేట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కానీ ఎవరో ఒకరు చెప్పాలి, బాబు మా మధ్య గొడవలు లేవు, ఒకళ్ళు గొడవలు ఉంటే వర్మకి మేము ఇంకా ఇవ్వలేకపోయాం, వర్మకి పదవి ఇచ్చేంత వరకు ఆయన ఇట్లానే చేస్తాడు, మాకు తెలుసు వర్మ కొద్దిగా మొండోడు అని తెలుసు. ఇది ఎందుకు వచ్చిందంటే P4కి పవన్ కళ్యాణ్కి సంబంధం ఉంది. ఆ పవన్ అనే దాన్ని ఆ పీని కూడా కలిపితే 5 అవుతుందేమో చూడండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ అనేది తీసేసాడు. ఇందాక మీరు 5 ఎందుకు అన్నారు, 4 కష్టం అయిపోతుంది, 5 అవుతుంది అంటే అది ఉండాలేమో, ఆ పీ ఉండాలేమో, పవన్ అనే పీ కూడా ఉండాలేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఎట్లా చేస్తాడు డిప్యూటీ సీఎం పెట్టుకొని పావర్టీ ఎరాడికేషను? ఆయనే కదా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరున్నాడు దిగుపండి, కావాలంటే నేను తీసుకుంటాను దాన్ని, లా అండ్ ఆర్డర్ దేశంలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు, అందుకే కదా దావోస్ పోతే ఒక్కడు కూడా నీకు ఇన్వెస్ట్మెంట్కి రాలేదు. పవన్ కళ్యాణ్ చెప్పిన దానికే కదా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. ఆ స్టేట్మెంట్ ఎఫెక్టేనా? అంతే కదా, అంతే 100% ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ గ్లోబల్ పీపుల్ కదా, హూ కేమ్ టు ది దావోస్, దే ఆర్ గ్లోబల్ పీపుల్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ ఆర్ their worth or their knowledge in different parts of the nation, world. వాళ్ళందరూ కూడా గ్లోబల్ పీపుల్ కదా, దే విల్ చెక్. కొత్తగా వచ్చినట్టు అమరావతిలో ఏం జరుగుతుంది, మనం పెడితే ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడితే ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ ఫ్యాక్టరీ రేపు వర్షాలు వస్తాయి, తీర ప్రాంతంలో ఉంది, వరదలు వస్తే, తుఫాను వస్తే నిలబడుతుందా లేదా, వర్షం అక్కడ ఉందా చూపించారు కదా. వాళ్ళే బుడవేరు మునిగిపోయినప్పుడు దాన్ని డ్రోన్ కెమెరాలు పెట్టి చూపించేశారు కదా. హూ విల్ కమ్ టు ది అమరావతి? అండ్ దట్టు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు.
అవును. గుజరాత్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. అది డెమోక్రసీ లేకపోతే నియంతృత్వమా పక్కన పడేసుకోండి. సేఫెస్ట్ ప్లేస్, ఆడికి వెళ్ళొచ్చు అనుకుంటాడు. గొడవలు ఎందుకు ఉంటాయి? గొడవలు ఉన్నాయని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రతిపక్షం కాదు. అసలు మేము ఆ విషయంలో మేము మాట్లాడటం లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పాప మా అమ్మాయి ఎవరు హోమ్ మినిస్టర్ అనిత గారిని, ఆ అమ్మాయి మామూలుగా కామ్గా ఉంది కానీ షీఈ్ ఆల్సో రెబల్ మనిషి. ఎవడరా నువ్వు నన్ను అంటానికి, నేను హోమ్ మినిస్టర్గా ఉంటే నువ్వెవడు నా పాత్రలోకి రావడానికి, చూసుకొని సరిగా చూసుకున్నది అనుకో, ఎక్కడ పెట్టుకుంటాడు తల? షీఈ్ ఆల్సో పోలిట్ బ్యూరో మెంబర్ కదా. అమ్మాయి ఫైర్ బ్రాండ్గా ఉంటుందని కదా మహిళా అధ్యక్షులు ఇచ్చారు. హోమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తగ్గించి మాట్లాడడానికి హూ ఆర్ యూ? ఎవరు నువ్వు అసలు అనే క్వశ్చన్ ఆ అమ్మాయి అడిగింది అనుకోండి, అది పీకేసుకుంటాను అన్నాడు. అసలు లా అండ్ ఆర్డర్ ఆమెతో ఉండదు. హోమ్ మినిస్టర్ తోటి భారతదేశంలో లా అండ్ ఆర్డర్ లైస్ ఆల్వేస్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద చీఫ్ మినిస్టర్, నాట్ ద హోమ్ మినిస్టర్. వీళ్ళ దగ్గర హోమ్ గార్డులు లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోయే వరదలు వీటిని చేసుకోవటం, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవి మాత్రమే ఉంటాయి. కాబట్టి P4లో పవన్ కళ్యాణ్ కూడా భాగమైతే P5 అనేది ఒకటి వస్తుంది. దానికి ఆయనకి సంబంధం ఉండొచ్చు. కానీ గొడవలు వచ్చేది ఎక్కడి నుంచి అంటే నాగబాబు గారి దగ్గర నుంచే వస్తుంటాయి. మీరు తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో నాగబాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఒక గొడవ ఉంటుంది. ఎందుకంటే ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. అతను ఇక్కడే ఉంటుందంట కోపం, ఇది నచ్చకపోతే. అది కూడా వాస్తవేనట. ఓకే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో ఏమైనా చేయాలంటే దయచేసి మై రిక్వెస్ట్ టు దీస్ టూ జెంటిల్మెన్, డోంట్ ట్రై టు లై. అబద్ధాలు చెప్పకండి. మీరిద్దరూ అబద్ధాలతో బతుకుతున్నారు ఇప్పుడు. వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? మీరు కూటమిలోకి రాకముందు, అంతకుముందు మీరేం మాట్లాడేవాళ్ళు? హ్యావ్ యూ నాట్ టాక్డ్ అబౌట్ ద చెగువేరా? నిన్నేం మాట్లాడుతున్నావు? చెగువేరా ఈజ్ ఓన్లీ అ డాక్టర్. ఆయన ఒక డాక్టర్గా ప్రపంచం మొత్తాన్ని పనిచేసిన విధానం గురించి నేను అట్రాక్ట్ అయ్యని చెప్తున్నాడు. చెగువేరా ఈజ్ నాట్ ఓన్లీ ఎ డాక్టర్, ఇట్స్ ఎ గ్రేట్ రెవల్యూషనరిస్ట్. ప్రపంచవ్యాప్తంగా విప్లవ ప్రభావాలు ఎలా ఉన్నాయో తిరిగి చూసినటువంటి వ్యక్తి ప్రయాణించి. అది నాకు ఆదర్శం అని చెప్పావు ఒకసారి. బికాస్ ఈజ్ అ డాక్టర్ అనుకుంటే నువ్వు నీ పవన్ కళ్యాణ్ జెండాలు టీ షర్ట్ల మీద ఆయన బొమ్మ మీద తీసుకున్నావు. యు ఆర్ ఎ చేటర్ దేర్ బికాజ్ యూ ట్విస్టెడ్ యువర్ టంగ్. నాట్ వన్స్, ట్వైస్, థ్రైస్. సెకండ్, మార్క్సిజం గురించి మాట్లాడావు, కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళావు, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడావు. మనందరం కలిస్తే 80గా అన్నావు. ఇప్పుడు 80ని మర్చిపోయి 20 గురించే మాట్లాడుతున్నావు. మాయవర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు. కాంశీరామ్ సిద్ధాంతాన్ని అవసరమైతే మీరు నాకు ఇవ్వండి మేడం, నేను తీసుకెళ్తానన్నావు. బీఎస్పీ తోటి ఉన్నావు, కమ్యూనిస్టులతో ఉన్నావు, విప్లవకారులు అన్నావు, చెగువేరా అన్నావు, ప్రశ్నిస్తానన్నావు. ఎక్కడ చేరావు? బీజేపీలో చేరావు. ఇది ఒక చాలా సీరియస్ ఆరోపణ ఉంది జూపూడి గారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారితో అంటే టీడీపీతో సఖ్యతగా ఉన్నట్టు నటిస్తూనే బీజేపీ స్ట్రాటజీని అమలు చేసేటువంటి భాగంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు అనేటువంటిది చాలా సీరియస్ కామెంట్, సీరియస్ అలిగేషన్. మీరు ఒప్పుకుంటారా? ఐ టు అగ్రీ విత్ యూ. హౌ కెన్ యూ డిస్క్రైబ్? దాన్ని నేను ఎలాబరేట్ చేస్తాను. ఎందుకు ఒక 1 minute చేస్తాను. బికాస్ అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ప్లాన్ చేసుకున్నాడు. అనుకోకుండా సడన్గా ఎందుకో లేదా కావాలని చేసాడో కూడా నాకు తెలియదు. ఓకే. తిరుపతిలో లడ్డులో ఏదో కలిసిందని చెప్పాడు. అది ల్యాబ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి బయటికి రావాలి. కానీ అతను తొందరపడి అనేసాడు. అనేసిన తర్వాత 4 కరుచుకున్నాడు. అరే ఎక్కడో నేను వాళ్ళ మానసికమైనటువంటి మత విశ్వాసాల జోలిలోకి వెళ్ళేనే, ఎక్కడో రియాక్షన్స్ వేరుకున్నాయి అనుకున్నాడు. కానీ పాపం ఆయన గమనించకుండా పవన్ కళ్యాణ్ గారు దాని మీద రియాక్ట్ అయిన విధానం ఏదైతే చూసారా, నాకు తెలిసి హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే మొన్న అమృత స్నానాల్లో వచ్చినటువంటి అఘోరాలు కానీ, లేకపోతే సాధువులు కానీ, ఓన్ చేసుకుని హిందూ మతాన్ని మత పెద్దలు కానీ వాళ్ళు కూడా అంత యాక్షన్ చేయలే, వాళ్ళు కూడా అంత ఇది కాల. కానీ పవన్ కళ్యాణ్ గారు అపచారం జరిగిపోయిందని ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి మెట్లు కింద నుంచి గడగటం స్టార్ట్ చేశాడు. కనకదుర్గమ్మ వారి గుడికి
ఎవడన్నా గుడిలో మెట్లు పైనుంచి కడుగుతాడా కింద నుంచి కడుగుతాడా? అంటే ఆవేశంలో ఏం చేస్తున్నాడో అర్థం కాదు పాపం అతనికి. లుంగి కట్టేసాడు పైకి, ఆ పెంచిన జుట్టుని సాధువులాగా వెనకాల రిబ్బన్ పెట్టేసేసాడు. లేకపోతే ఇట్టనేవాడు కదా, అట్లా అనకుండా ఆయన మామూలుగా వేషం మార్చాడు. తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఒక అద్భుతమైనట్టు ఊగిపోతూ ఉపన్యాసం చేశాడు. ఈ పాత్ర బీజేపీది. చేసిన యాక్షన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. స్క్రిప్ట్ మొత్తం బీజేపీదా? అంతే. చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలియక, నేను అన్నాను చూడండి, కావాలను ఒక మాట లడ్డులో కలిసి ఉన్నాయబ్బా అన్నాడు. కలిసి ఉన్నాయంటేనే ఈరోజు వరకు రిపోర్ట్ రాలా. అవును, సిట్ ఎంక్వైరీ అవుతోంది అని చెప్తున్నా. అది అవుతుంది, అది అంతే. రేపు నేను మొన్న ఇక్కడ ఒక పాస్టర్ గారిని ఏదో ఒక మిస్సింగ్ కేసు ఒకటి ఉంది కదా, ఏం జరిగిందో ఇంతవరకు తెలియలేదు అనుకోండి, దానికి కూడా ఇట్లానే ఉంటుంది. ఆడు చంద్రబాబు నాయుడు గారు అనటం, ఈయన యాక్షన్లోకి రావటం. ఈ యాక్షన్ ఎవరు చేయాలి? మోడీ గారు చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే డిస్గైజ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి విభేదాలు, వాళ్ళకు ఉండాల్సినటువంటి వాళ్ళ సిద్ధాంత వైరుధ్యాలు స్పష్టంగా ఉన్నాయి ఈ రెండు పట్టాలు. ఓకే, దీన్ని లింకప్ చేశారు. ట్రైను ఈ లైన్లో పోకుండా ఇంకొక లైన్లో రావాలంటే నువ్వేం చేయాలా? లింక్ చేయాలి కదా. లింక్ చేస్తేనే కదా పక్కకు పోయేది. ఇప్పుడు వాళ్ళు లింకప్ అయి ఉన్నారు ఒక దానికోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం. అది అయిపోయింది, వాళ్ళ కోరిక తీరింది. అది వాషింగ్ మిషనా, లేకపోతే దాన్ని ఇంకే మిషన్ అంటాం మనం, ఏదో మిషన్, అదే వాషింగ్ మిషనే. ఇప్పుడు బీజేపీకి అదే వాషింగ్ మిషన్ నడుస్తుంది. మరకపోతుంది వాషింగ్ మిషన్లో వేస్తే బీజేపీ వాషింగ్ మిషన్ లాంటిది అని ఏదో ఉంది. సో గెలిచారు, బాగానే ఉంది. గెలిచిన తర్వాత ఏం చేయాలా? ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, నాకు తెలిసి భారతదేశంలో డిప్యూటీ సీఎంలు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ కొంతమంది వచ్చారు, బట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఈ డిప్యూటీ సీఎంగా డ్యూటీ ఏంటంటే అసలు ఎక్కడ కనపడితే అక్కడ అమాంతంగా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తడం. ఆయన్ని ఎప్పుడు పడేస్తాడో, ఏ లెవెల్ నుంచి పడేస్తాడో తెలియదు. పాపం ఈయన కూడా అసలు నవ్వంటూ పెదవుల మీద చూయించిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి లెవెల్లో ఎగిరెగిరి నవ్వుతూ ఉన్నాడు కుర్చీల మీద కూర్చున్నప్పుడు. ఏదో ఒక నాటకం జరుగుతుంది, ఒక అన్యూజువల్, మామూలుగా కామన్గా జరిగేది కాదు. ఇది వెరీ వెరీ సస్పీషియస్ యాక్షన్. చంద్రబాబు నాయుడు గారు కూడా తన లెవెల్లో యాక్షన్ చేస్తున్నాడు, ఎంతకాలం చూద్దామని అన్నట్టుగా. బట్ చంద్రబాబు నాయుడు గారి మీద మోడీకి కానీ అమిత్ షా కానీ నమ్మకం లేదు. రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను. అవునా? దే కాంట్ బిలీవ్ ఎట్ ఆల్. దే విల్ నాట్ కన్సిడర్ ఆల్సో. నువ్వు మ్యాథ్స్ చేసేటప్పుడు ఒక డిజిట్ని నువ్వు కన్సిడరేషన్లోకి తీసుకోలేకపోతే నువ్వు పక్కన పడేస్తావు. వాళ్ళంతా కూడా జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో ఉంది. ఎవరంటే వాళ్ళకి కూటమి తరపున నేను వాడుతున్న జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో ఉంది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం. ఎందుకంటే మనం ఎప్పుడు యాక్షన్ చేయమంటే యాక్షన్ చేస్తాడు. ఇతను సినిమా యాక్టరు. నువ్వు చెన్నై పోయి మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో గుళ్ళని తిరిగిరా, నేను ఖాళీగా లేని, నేను చైనాలో ఉన్నాను ప్రధానమంత్రి చెప్తే ఈయన పోయి గుళ్ళు తిరిగి వస్తాడు. కేరళలో పోతాడు, కర్ణాటకలో పోతాడు. సౌత్ ఇండియా ఒక గేట్వేగా ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదు ఒక గేట్వేగా పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక యాక్టర్నో లేకపోతే ఇంకొక హీరోనో ఎవరో ఒకరిని పంపించేసి కొంత లెవరేజ్ తీసుకోవటం కోసం. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు నాటు బోనీలే, ఆ మతంలో అటు చుచ్చుకొని పోనివ్వు, నాకెందుకు గొడవ అన్నట్టుగా ఈయన కూడా చూస్తాం. ఒక డైలాగ్ వేయటం, కొన్ని ఏదైనా ఉంటే అతను చెప్పడం, మీరిద్దరు చూసుకుంటారు బాబు అనుకోవటం జరుగుతూ ఉంది. ఇది విచ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ వెరీ అన్ఫార్చునేట్ యాక్టివిటీ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. సౌత్ ఇండియాలో ఎలా అయినా కూడా పాగా వేయాలనేటువంటిది బీజేపీ టార్గెట్ అయితే దానికి రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తే రోడ్లో నడుస్తుంది, ట్రావెల్ చేస్తుంది పవన్ కళ్యాణ్. అంతే. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నేను కూటమిలోకి రావాలని చూస్తున్నాను, ఇంకా ఏదో నాకు ఒక ప్లాన్ ఉంది, బట్ ఐఎమ్ వెయిటింగ్ స్టిల్ ఫర్ ద రోడ్ మ్యాప్ అన్నాడు ఒకసారి. అవును, ఇవన్నీ మనం చెప్పుకునే కాదు, ఒక దశలో వాళ్ళు చెప్పినవి మన జ్ఞాపకం ఉంటే అప్పుడప్పుడు మనం రివీల్ చేసుకోవటమే, కనెక్ట్ చేసుకోవడం, డాట్స్, కనెక్టింగ్ ద డాట్స్. ఓకే. అందుకే నేను ఇప్పుడు ఎవరు ఎప్పుడేం మాట్లాడుతున్నారో రాజకీయాల్లో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 2024లో మా మేనిఫెస్టోని కొంచెం మార్చేసుకుంటే ఇవన్నీ మేము కూడా ఇస్తామని చెప్పేసుకుంటే మేము గెలిచేవాళ్ళం.
లేదు ఇవన్నీ చేయలేము, బడ్జెట్ మనకి కోఆపరేట్ చేయదని చెప్పినందుకు ఇష్టం వచ్చినట్టుగా యువతలు చెప్పేశారు. నీకు 15 ఇదేదో ఉంది కదా చెప్పేశారు. జనం నమ్మారు. ఈరోజు సంవత్సరం అవుతా ఉంది, 15 ఏమైపోయినాయి, చెప్పినోడు ఏమైపోయాడు, ఇస్తానన్నవాడు ఏమైపోయాడు, ఇస్తానన్నవాడు వచ్చేసి అసలు నాకు అర్థం కావట్లేదు. బయట నుంచి చూసినప్పుడు నిజంగా ఏదో ఉంది చేద్దాం అనుకున్నాను, లోపలికి వెళితే నేనే ఇరుక్కుపోయాను, దీనికి ఏం చేయాలో దయచేసి అర్థం చేసుకోమని ప్రజల్లోకి మళ్ళీ అదే ప్రశ్న వదిలేసిన ముఖ్యమంత్రిని ఎవరన్నా చూసారా? వీ హ్యావ్ సీన్ ఏ సిన్సియర్ అండ్ లాంగెస్ట్ టైం భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ని చూసాం. ఇలాంటివి చెప్పలేదు. అండ్ ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఉన్నాడు, ఇలాంటివి చెప్పలేదు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ చెప్పలేదు. గుజరాత్లో వాళ్ళు ఎన్నిసార్లు చెప్పుకున్నారో ఎందుకు మోసపోయారో గుజరాత్ జనాలు, తర్వాత ఎందుకు వాళ్ళ ప్రధానమంత్రులు అయ్యారో మనకు తెలియదు. బట్ ఇన్ని అబద్ధాలు, ఇన్ని వేషాలు. ఎన్టీ రామారావు గారు వేషం వేసే కదా వచ్చింది, హీరో కదా. ఆయన స్లోగన్ ఏంటి చెప్పండి సార్ మీరు నాకు ఒకసారి? తెలుగువాడి ఆత్మగౌరవం. ఆ డైలాగులు మనకి ఆయనలాగా రావు కానీ అదే కదా. అంతే. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎ మిథ్య. రాష్ట్రాలు లేకపోతే నువ్వెక్కడ, అసలు నీదేదో ఉందనుకుంటున్నాం కాబట్టి ఉందంతే. భారతదేశం ఫెడరల్ సిస్టమ్ అన్నాడు ఆయన. నేను ఇచ్చేదాని మీద నువ్వు బతుకుతున్నావు, నువ్వు ఇచ్చేదాని మీద నేను కాదు బతికేది. అందుకే అతను మిథ్య అన్నాడు, దాన్ని నమ్మొద్దన్నాడు, నీకు పవర్ లేదన్నాడు. నేను ముఖ్యం అన్నాడు. ఇక్కడ నా తెలుగుదేశం, నా రాష్ట్రం, నా తెలుగు అన్నాడు. ఒక దశలో ఆయన తరపున చక్రం అంతా దిప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏ సిద్ధాంతాల కోసం అయితే తెలుగుదేశం పార్టీ పెట్టబడిందో ఆ సిద్ధాంతాలన్నీ కూడా బీజేపీ కాళ్ళ ముందు, వాళ్ళ గేటు ముందు తాకట్టు పెట్టబడ్డాయి కదా. ఎక్కడైనా ఉందా తెలుగుదేశానికి ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడైనా కనబడతా ఉందా? ఒకవేళ పాపం ఎన్టీ రామారావు గారు మళ్ళీ లేసొచ్చి నేను పెట్టిన తెలుగుదేశం ఏమైందో అన్నాడు అనుకోండి, పడుకోవా నోరు మూసుకొని అంటారు. రాజకీయాలు మారిపోయినాయి, నీకే అర్థం కావట్లేదు, అప్పుడులాగా లేదు, నువ్వేదో 60 సంవత్సరాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో రిటైర్ అయ్యి వచ్చేసి 9 నెలల్లో ముఖ్యమంత్రి అవ్వడానికి అవి కాదు రోజులు. ఇప్పుడు చాలా కష్టపడాలి, చాలా అబద్ధాలు ఆడాలి, చాలా డబ్బులు పెట్టాలి, పో తర్వాత చూద్దాలి అంటారు. ఇది దశ. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రని వేయగలిగినటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడు. బీజేపీ వాళ్ళు ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత చేస్తానన్నా 2019 ఎన్నికలు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకు అప్పుడు చాలా మాట్లాడి ఉన్నారు కాబట్టి ఈజ్ నాట్ ఏ బిలీవబుల్ మ్యాన్. జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎవరంటే మన పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లా పైన, మన్యం పైన ఫోకస్ పెట్టారు. 2 days టూర్కి వెళ్ళారు. దీనికి ముందు కూడా ఆయన మన్యం మీద, ఎస్పెషల్లీ ట్రైబల్ ఉండేటువంటి ఏరియాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? వెనక్కు నెట్టేబడ్డ ప్రాంతాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటిస్తున్నారా? ఏదన్నా స్ట్రాటజీ ఉందా దీంట్లో? అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి విజయ్. భారతదేశ రాజ్యాంగ స్వరూపాన్ని చూస్తే అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా నీకు అడవి ప్రాంతాలు ఉండిపోయినాయి. నీకు బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది, రోడ్లు వేయాలని. ఇప్పుడు దాకా 76 సంవత్సరాలుగా అక్కడ రోడ్లు వేసిన వాళ్ళు లేడు. నీకు సపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రైబల్స్ డెవలప్మెంట్ కోసం, ఐటీడీఏ సంథింగ్ లైక్. వాళ్ళ స్కూల్ కావాలి, బడి కావాలి, గుడి కావాలి, హాస్పిటల్ కావాలి, అన్నీ పేపర్ మీద ఉంటాయి, అక్కడ ఉండవు. అందుకే ట్రైబల్ బెల్ట్లో ఉన్నట్టు నల్లమల ఫారెస్ట్ నుంచి నీకు శ్రీకాకుళం ఫారెస్ట్ దాకా అక్కడ జనం ట్రైబల్స్గా ఉన్నటువంటి చెంచులు కానీ, ఎరుకలు కానీ, యానాది కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గోండులు కానీ, వీళ్ళందరూ కూడా 45 సంవత్సరాలే వాళ్ళ మ్యాక్సిమం లైఫ్ స్పాన్. 40 to 45 ఇయర్స్కి ముసలోళ్ళు అయిపోయి వాళ్ళు చచ్చిపోతారు. బట్ మనది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇండియా 70 years ఇప్పుడు 100 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నీతోటి పుట్టినటువంటి నీ ఊరి పక్కన ఉన్న ఫారెస్ట్లో ఉన్న వ్యక్తి 42-45 సంవత్సరాలు చనిపోతున్నాడు. దీనికి బడ్జెట్ అలొకేషన్ విపరీతంగా జరిగింది, నెగ్లెక్టెడ్ ఏరియా. అందుకే నక్సలైట్స్ ఆ ప్రాంతాల్లో ఉండి వాళ్ళకు వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం ఆ ఏరియాలని మొత్తం ప్యారలల్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు.
ఇదే ఇష్యూ కూడా నడుస్తూ ఉంది, నక్సలైట్స్ వర్సెస్ గవర్నమెంట్ అని, లేకపోతే వాళ్ళు వేరు వేయాలనేది. ఇప్పుడు ఆ నక్సలైట్ల పేరుతోటి ఈ చెగోవేరా అక్కడికి వెళ్ళాడు. రోడ్లు వేస్తే మంచిది. ఎవరు ఏ చెగువేరా? ఈ పవన్ కళ్యాణ్ గారు. ఓహో, ఆయన సనాతన చెగువేరా అంటున్నారు ఇప్పుడు. అది ఇంకా ఏ చెగువేరో, ఆయన డాక్టర్ చెగువేరానో, విప్లవకాడు చెగువేరానో, సనాతన చెగువేరానో, లేకపోతే డిప్యూటీ సీఎం చెగువేరానో మనం ఇప్పుడు చెప్పలేం. అయితే ఈయన ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇతనికి ఫారెస్ట్ ఒకటి ఉంది కాబట్టి ఇల్లు ఉండొచ్చు. బట్ ఫారెస్ట్ ఉన్నంత మాత్రాన ఫారెస్ట్లో జీవిస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు నీ కాదు. హెల్త్ ఈజ్ నాట్ ఎవర్ డిపార్ట్మెంట్, నువ్వు ఓన్లీ పంచాయతీరాజ్. కానీ ఎందుకు వెళ్ళాడంటే బీజేపీ వాళ్ళకి ఒక మాస్టర్ ప్లాన్, ఈ భారతదేశ నైసర్గిక స్వరూపం మీద ఇండియా మ్యాప్ ఇలా గీస్తే ఫారెస్ట్ మీద బీజేపీ వాళ్ళు ఎక్కువ వర్క్ చేసి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే కొంత త్యాగం చేసి వాళ్ళు వర్క్ చేశారు. కొన్ని ఏరియాస్లో బీజేపీ వాళ్ళు అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ పెడితే అక్కడ ఎక్కువ మెజారిటీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు గెలుస్తున్నారు కూడా. త్రిపుర ఫర్ ఎగ్జాంపుల్, సిపిఎం ఉన్న చోట త్రిపురలో ఏమైంది? రీప్లేస్డ్ విత్ బీజేపీ. సో భారతదేశంలో మిగతా నల్లమల ఫారెస్ట్లో ఎవరు పని చేయాలి? శ్రీకాకుళం ఫారెస్ట్లో మన్యం ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జరిగిన దగ్గర ఎవరు పని చేయాలి? ఇప్పుడున్న వాళ్ళు పోతే భయం. కాబట్టి బీజేపీ ఎలక్టెడ్ ఆర్ సెలెక్టెడ్ పవన్ కళ్యాణ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ సీఎం, లేకపోతే అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ, నువ్వు వెళ్ళి పనిచేయ బాబు అని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఫారెస్ట్లో నీకు రహదారులు వస్తున్నాయి, సంతోషం, రానిద్దాం. వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తుంది, హౌసింగ్ వస్తుంది, ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి ప్రతీకలే. కానీ నిజంగా పోయి డెవలప్ చేయాల్సింది ఎవరు అక్కడ? గవర్నమెంట్. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్? అంటే అన్డౌటెడ్లీ సీఎం చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఎందుకు పోవట్లేదు? ఫారెస్ట్లోకి నీకు ఎంట్రీ ఎందుకు లేదు? ఆల్రెడీ ఇంతకుముందు నక్సల్ అటాక్ ఉంది కాబట్టి నక్సలైట్స్ అనవసరంగా వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, చేస్తారు, నాకైతే అది లేదు. పాపం అప్పుడేదో జరిగింది, దాని తర్వాత వాళ్ళు ఎక్కడ ఇది కాలేదు, అయిపోయింది. కానీ ఇట్స్ ఏ బీజేపీ ప్లాన్. అవునా? ఖచ్చితంగా బీజేపీ ప్లాన్. ఏజెన్సీ ఏరియాస్ మీద మనం అవసరమైతే వాళ్ళకి ఒక బర్రెనివ్వాలి, ఒక ఆవునివ్వాలి, వాళ్ళకి బ్రతకడానికి కోసం ఒక వృత్తి ఒకటికి చేతి వృత్తిలో పెట్టాలి. ఈ ఆటవిక అడవిలో దొరికేటువంటి అన్నింటినీ కూడా వాటి మీద పట్టు సాధించాలి. ఆ తర్వాత భూమిలో ఏముందో, ఆ తర్వాత ఏ షేప్ తీసుకుంటుందో తర్వాత చూద్దాం. అసలు కన్ను ఎక్కడుందో అది వేరు. బయటికి కనబడే కన్నంతా కూడా ఇప్పుడు అడవి ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. రేపు ఇంకొక బ్యాచ్ ఆడకు రావడానికి ఈజీగా రోడ్లు ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా పేదలకి, అక్కడున్న ట్రైబ్స్కి ఉపయోగపడితే సంతోషమే. ఆ ట్రైబ్స్ కానీ, అక్కడున్న మిగతా సామాజిక వర్గాలు కానీ, లేకపోతే ఆ ప్రాంతాలు కానీ ఎవరి కనుసన్నల్లో జరగాలంటే ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరగాలి. ఐఎమ్ డౌట్ఫుల్. దీని వెనకాల బీజేపీ పెద్ద ప్లాన్ ఉంది. బీజేపీ నాయకుడు రూపంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఈజీగా పోగలుగుతాడు, ఈజీగా రాగలుగుతాడు. వాళ్ళకి కావాల్సింది కూడా పాపం అక్కడ ట్రైబల్స్ కావాల్సింది కూడా ప్రభుత్వం కావాలి ఇప్పుడు వాళ్ళకి. ఈయన ఎంతవరకు ఒప్పిస్తాడో తెలియదు. ఒకవేళ సడన్గా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవా అని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వర్క్ ఏదో నుండి రోడ్డు వేసుకుని వెళ్ళిపో, హాస్పిటల్స్ కట్టడం మాకు తెలుసులే అన్నాడు అనుకో, స్కూల్ పెట్టడం లోకేష్ ఉన్నాళ్లే అతను చూసుకుంటాడు. లోకేష్ పోగలడా ఫారెస్ట్లోకి అంత ధైర్యంగా? పవన్ కళ్యాణ్ పోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పోగలడా ముఖ్యమంత్రిగా అంత ధైర్యంగా ఫారెస్ట్లోకి? వీళ్ళిద్దరికి లేనటువంటి నీకు అప్రోచ్ హౌ దిస్ పవన్ కళ్యాణ్ హ్యాస్ గాట్. అంటే అప్రోచ్ అంటే నేను ప్రధానమంత్రిని కలవడానికి అప్రోచ్ కాదు, ఫారెస్ట్లోకి వెళ్ళటానికి అప్రోచ్. ఓకే, పొమ్మనండి. అదే అంతే విధంగా ముఖ్యమంత్రి గారిని ఎలమనండి, రేపు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారిని ఎలమనండి. అంటే గుళ్ళు గోపురాలకి పవన్ కళ్యాణ్, ఫారెస్ట్ ఏరియాకి పవన్ కళ్యాణ్, హిందూయిజం ఎక్కడన్నా మాట్లాడారంటే పవన్ కళ్యాణ్. కాబట్టి ఇన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇన్ ఆంధ్రప్రదేశ్? కొద్దిగా ఎవరైనా ఆలోచిస్తే, పాపం తెలుగుదేశం వాళ్ళు ఆ పిఠాపురం వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. వర్మ గారు, నా పరిస్థితి నాకు ఏది ఇచ్చినా ఇపోయినా పర్లేదురా బాబు, అసలు మా నాయకుడికి రేపు మన పార్టీ ఉంటుందా లేదని ఒక ఆలోచన వచ్చిందేమో, కాబట్టి అక్కడ స్టార్ట్ అయిందేమో. రైట్ రైట్ ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూపుడి గారు, చాలా కీలకమైనటువంటి పాయింట్తో క్లోజ్ చేస్తాను. మీ అబ్జర్వేషన్ ప్రకారము అండ్ బై ద సేమ్ గ్రౌండ్ రియాలిటీలో జరిగినటువంటి ఒరిజినల్ పిఠాపురం జనసేన వర్సెస్ టీడీపీ పరిణామాలు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి బీజేపీ రోడ్ మ్యాప్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నటువంటి
పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రాటజీ ఏదేమైనా చూసుకున్నప్పటికీ కూడా కూటమి మధ్య మైత్రి ఎక్కువ కాలం ఉంటుందా? రాబోయేటువంటి ఎలక్షన్స్కి ఇదే కూటమి ఉంటుందా, లేకపోతే బీజేపీ జనసేన ఉంటుందా? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? అంటే ఎక్కువ కాలం అంటే ఇంకా ఉంది కదా, 3.5 సంవత్సరాలు ఉంది, 4 ఏళ్ళు ఉంది కదా, ఇంకా ఉంటారా? ఈ కలిసి ఉంటుందా? ఓహో, ఈ 5 years స్పాన్లోనే వీళ్ళు ఉంటారా? లేకపోతే మీరు అడిగిన అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్, నాకు తెలిసి వాళ్ళు ఒక అగ్రిమెంట్ రూపంలో రాసుకున్నదే మేమిద్దరం కలిసి 15 సంవత్సరాలు ఉంటామని. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ అగ్రిమెంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమం 15 years మేమిద్దరం కలిసి ఉంటామని. 15 years ఎందుకు పెట్టుకున్నారు నాకు తెలియదు. మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే జీవితకాలం కలిసి ఉంటామని పెట్టుకుంటారు. ప్రభుత్వాలు అయితే మేము మ్యాక్సిమం అని పెట్టుకుంటారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఇదిగో కరెక్ట్గా మీ ఇల్లు మీరు కొన్న ప్లాట్కి మేము మొత్తం కలిపి ఒక 5 సంవత్సరాలు ఇచ్చేస్తాము, లేదా 2 సంవత్సరాలు ఇచ్చేస్తాము, లేకపోతే బిల్డర్ని నమ్మరు. ఈ ప్రభుత్వం కూడా మేము 15 సంవత్సరాలు ఉంటామన్నారు. అంటే 15 సంవత్సరాలు ఉండాలని కూడా నేను కూడా కోరుకుంటున్నా. 15 సంవత్సరాలు ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. అంటే 15 years మీన్స్ 3 terms, 5 ఏళ్ల చొప్పున 3 సార్లు. ఏమో ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే 5 ఏళ్ళని ఏం లేదుగా, అంతే. జమిలీ వస్తే ఏ ప్రభుత్వానికి ఎన్ని ఏళ్ళు ఉంటాయో మనం లెక్క చెప్పలేము. ఒకవేళ జమిలీ ఎన్నికల్లో ఒక ప్రభుత్వం కూలిపోతే మొత్తం భారతదేశం అంతా కూడా పంచాయతీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఒకే ఎన్నికలు జరిగాయి అనుకోండి, పార్లమెంట్ దాకా 5 అంటే మామూలుగా 5 years చూస్తాం టర్మ్. మధ్యలో ఒక ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి, దానికి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకవేళ ఒక ఎంపీ ఒకసారి చనిపోతే రేపు వచ్చే బై ఎలక్షను ఆ మిగిలిన టరానికి వస్తుంది. 2 సంవత్సరాల తర్వాత చనిపోయాడు అనుకోండి, బై ఎలక్షన్ జరగాలి. ఆ బై ఎలక్షన్ ఓన్లీ ఫర్ 3 years, 5 years కాదు. అట్లనే జమిలీ ఎలక్షన్లో కూడా ఒక ప్రభుత్వం పడిపోతే మిగిలిన సమయం మాత్రమే ఉంటుందని అన్నారు. సో ఈ 15 సంవత్సరాలని మనం ఎలా చూడాలో, 3 తరాలుగా చూడాలన్నా, లేకపోతే 30 సంవత్సరాలుగా చూడాలన్నా, 30 ఎన్నికలుగా చూడాలన్నా, దీనికి మన డెఫినేషన్ వాళ్ళు చెప్పలేదు, మనం తీసుకోలేదు. ఏది ఇంప్లిమెంట్లోకి వస్తుందో అదే మనం మాట్లాడుకుంటాం ఒకవేళ జరిగితే. కానీ ఇక్కడ సస్పిషియస్ ఏంటంటే, వీళ్ళు 5 సంవత్సరాల్లో వీళ్ళు 5 ఉండగలుగుతారా లేదా? 15 సంవత్సరాలు ఉంటామని రాసుకున్నారు ఇద్దరు. చంద్రబాబు నాయుడు గారిని అందుకే పాపం పవన్ కళ్యాణ్ గారు కిందకి పైకి ఎత్తుతూ ఉన్నాడు, మినిమం 15 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత ఇంట్లో ప్రెజర్ ఉంది కాబట్టి లోకేష్ గారికి మనం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేద్దాం అనుకున్నాడు అనుకోండి. నెక్స్ట్ 24 ఎన్నికలు ఎలా ఉంటాయో ఎవడికి తెలియదు. ఇప్పుడు 29 ఎన్నికలు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పటికే 9 నెలల్లో వీళ్ళ దగ్గర నుంచి నాకు తెలిసి గ్రామాల్లో ఇప్పుడు 40% ఎవరైతే కూటమికి ఓటేశారో 40% ఆఫ్ పీపుల్ రోడ్డు మీదకి వచ్చి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు. పొరపాటు పడ్డాం, అన్ని అబద్ధాలు నమ్మాము, వీళ్ళు ఈ సంవత్సర కాలంగా ఏమీ చేయరు కూడా, ఇలాంటి P4లో చెప్పినట్టు వెళ్ళిపోతారు వీళ్ళు, కాబట్టి పొరపాటు పడ్డామని జనం అనుకుంటున్నారు. ఈ పొరపాటు పడ్డామన్న నేపథ్యంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పాము కానీ చేయలేకపోతున్న తర్వాత పాపం లోకేష్ గారు అంతిమ కోరిక ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి తను ముఖ్యమంత్రి కావాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమవుతాయో తెలియదు. కాబట్టి ప్రెజర్ ఏంటంటే ఇప్పుడే నువ్వు దిగిపోయి ఈయన డిక్లేర్ చేయమని. ఈయన డిక్లేర్ చేస్తే డిప్యూటీ సీఎంఏ అవ్వాలి, కాబట్టి ఈయనకి కొంతకాలం డిప్యూటీ సీఎం ఇద్దాం. ఎంతకాలం ఇద్దాం? 5 సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి కావాలంటే డిప్యూటీ సీఎం అనేది ఒక 6 నెలలు సరిపోద్ది. ఎందుకు? ట్రైనింగ్ కోసం. పవన్ కళ్యాణ్ అంటే పాపం ఇంతకుముందు ఎక్కడ గవర్నమెంట్లో ఉన్నవాడు కాదు, ట్రైనింగ్ లేదు, ఏ డిపార్ట్మెంట్ మీద దానికి పట్టు లేదు అనుకోవచ్చు. బట్ లోకేష్ గారు అది కాదు కదా. గత ప్రభుత్వంలో 2014-19లో ఆయన ఒక 2-3 డిపార్ట్మెంట్ల మీద, దట్టు పంచాయతీరాజ్ మీద, అవును పంచాయతీరాజ్ మీద లోకేష్ గారికి మంచి పట్టు ఉంది, చాలా పట్టు ఉంది ఆయనకి. ఇప్పుడు విద్య మీద ఉంది, నేర్చుకుంటున్నాడు కుర్రాడు కాబట్టి ఇన్ని డిపార్ట్మెంట్ని అవలేలుగా లాస్ట్ టైం 3 డిపార్ట్మెంట్, ఇప్పుడు ఒక 5 డిపార్ట్మెంట్ నడుపుతున్నాడు. ఇప్పుడు మొత్తం కూడా క్యాబినెట్ అంతా కూడా క్యాబినెట్ బాబోయే ముందు చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ని కలిసిపోవాలనే దశలోకి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. పాపం ఈ పవన్ కళ్యాణ్ గారి జనసేన ఎమ్మెల్యేలు కూడా ఏం చేయాలో అర్థం కాక ఇలా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి లోకల్గా ఎక్కడ వాళ్ళకి పవర్స్ లేవు. ఎమ్మెల్యేలు 21 మంది ఉన్నప్పుడు కూడా ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ నోబడీ హ్యాస్ గాట్ ఎనీ పవర్. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కనుసరణలో నడవాల్సి వస్తుంది. ఇదేంద్ర బాబు మాకేంటి గతి అన్న దశలోకి పాపం జనసేన వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నా. ఒకవేళ అది కాదనుకుంటే వాళ్ళు అది నువ్వు చెప్పిన తప్పు అనుకుంటే కూడా చెప్పచ్చు.
నాకున్న సమాచారం గ్రౌండ్ లెవెల్లో గెలిచిన 21 మంది జనసేన ఎమ్మెల్యేలు వితౌట్ ఎనీ పవర్. వీళ్ళ మీటింగ్లు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీటింగ్లకి వీళ్ళని పిలవరు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పైన కలిసి ఉన్నట్టుగా 15 years ఆ బంధం అది కనపడతా ఉంది. కింద ఏం జరుగుతూ ఉంది? నాగబాబు లాంటి గొడవలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి లోకేష్ గారు సడన్గా వచ్చేసి ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకోండి, అప్పుడు స్పిట్ ఎలా ఉంటుందో తెలియదు. మయన్మార్ భూకంపాన్ని మనం ఏమన్నా ఎస్టిమేట్ చేసామా? రెక్టర్ స్కేల్ మీద 7.2 6.2 వస్తుందని మనకు తెలియదు కదా, జరిగిన తర్వాతే. అలాంటి భూకంపం ఇక్కడ రావచ్చేమో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు జాగ్రత్తగానే ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్తూ ఉన్నాడు. ఆల్రెడీ బీజేపీ బెల్ట్ అది కొంత, వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళందరినీ క్యాప్చర్ చేసుకోవచ్చు అనుకోండేమో. రూరల్ ఏరియాస్ పంచాయతీరాజ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడేమో, రూరల్ పీపుల్ ఏమో నమ్ముతారని. రేపు ఇంకొక రూపంలో రావచ్చు ఈయన కూడా. ఇప్పుడు చెగోవేర్ అయిపోయింది, సిపిఐ అయిపోయింది, సిపిఎం అయిపోయింది, నక్సలైట్లు అయిపోయారు, తర్వాత బిఎస్పీ అయిపోయింది, అవునా, బడుగు బలహీన వర్గాలు అయిపోయినాయి. ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. హూనోస్, చంద్రబాబు నాయుడు డిఫర్ అవుతున్నప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సపరేట్గా తయారవుదాం. మనకు ఆల్రెడీ గ్రౌండ్ ఉంది, మనకు ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక ప్రైవేట్ సైన్యం ఉంది. దాదాపు 40 లక్షల మంది ఒక యూత్ ఈరోజు బీజేపీ కోసం పనిచేస్తున్నట్టుగా ప్రైవేట్ సంస్థలు తెలుపుతున్నటువంటి లెక్కలు కనపడతా ఉన్నాయి. ఇంత సైన్యం పెట్టుకున్న తర్వాత వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ తెలుగుదేశం అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరుగా ఉంటారు, లోకేష్ గారు వేరుగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు అడ్వైజర్గా ఉంటారు. ఎవరికైనా అడగకండి నన్ను, ఇది జరగచ్చు. రైట్. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు, ఎందుకంటే ఇది జరగదు అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నది జరగకుండా పోతుంది. హూ నోస్ వాట్ హ్యాపన్స్ నెక్స్ట్ అనేటువంటిది ఆ బేరీస్లో మనం అంతా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీ అపోహలు నిజమవుతాయా, లేకపోతే మీ అనుమానాలే నిజమయ్యి ఈ రాజకీయాన్ని వెక్కిరిస్తాయనేటువంటి దానిపై ముందు మరింతగా మాట్లాడదాం. థ్యాంక్ యూ. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. యా, పాలిటిక్స్ ఆల్వేస్ లైక్ ఎ సైన్ కర్వ్. అందుకనే కదా కెరీర్ గ్రాఫ్ పడిపోవటం ఇదంతా కూడా. లెట్స్ సీ జూపుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.